యాదాద్రి భువనగిరి పార్లమెంట్లో ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్ నుండి చామల కిరణ్ కుమార్ రెడ్డి, బీజేపీ నుండి బూర నరసయ్య గౌడ్, బీఆర్ఎస్ నుండి మల్లేష్, సిపిఎం నుండి ఎండి జహంగీర్ బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు ఓటములు ఎలా ఉండబోతున్నాయని అందరిలో ఆందోళన పెరిగిపోతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. పార్లమెంటుకు మాత్రం అభ్యర్థులను ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ప్రకటించాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇందులో కాంగ్రెస్ పార్టీ నుండి చామల కిరణ్ కుమార్ రెడ్డి, అలాగే బీజేపీ పార్టీ నుండి చూసుకుంటే బుర్రా నరసయ్య గౌడ్, అలాగే బీఆర్ఎస్ పార్టీ నుండి క్యాము మల్లేష్, అలాగే సిపిఎం పార్టీ నుండి ఎంపీ జహాంగీర్ మాత్రం ఇక్కడ ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ప్రకటించాయి. ముఖ్యంగా చూసుకుంటే భువనగిరి పార్లమెంటు 2008 సంవత్సరంలో ఇక్కడ ప్రకటించింది. అలాగే ఇక్కడ 2009 సంవత్సరంలో ఇక్కడ ఎన్నికలు జరిగాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మహాకూటమి అభ్యర్థి అయిన నోముల నరసింహయ్యపై మెజార్టీతో గెలవడం జరిగింది. అలాగే చూసుకుంటే 2014లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై బుర్ర నరసయ్య గౌడ్ బీఆర్ఎస్ పార్టీ నుండి గెలుపొందడం జరిగింది. అలాగే చూసుకుంటే 2019 ఎన్నికల్లో బుర్ర నరసయ్య గౌడ్ కోమటిరెడ్డి వెంకరెడ్డి బుర్ర నరసయ్య గౌడ్ పై గెలవడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు జరిగే ఎన్నికలు లోక్సభ ఎన్నికలు, ఇవి 4వసారి భువనగిరి పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎన్ఎస్యుఐ నాయకుడిగా పనిచేశారు. అలాగే 2005లో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. రేవంత్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉండడం కూడా జరిగింది. అయితే నల్గొండ జిల్లాలో మొత్తం 11 స్థానాలను ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అలాగే చూసుకుంటే తను ఎప్పటి నుండో పార్టీలో ఉండడం, అలాగే అందరితో పాటు కలుపుకోలుగా ఉండడంతో చామల కిరణ్ కుమార్ రెడ్డికి భువనగిరి ఎంపీ టికెట్ గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా తన అనుచరులు కానీ వాళ్ళు చెప్పుకుంటున్నారు. అలాగే చూసుకుంటే ముఖ్యంగా బుర్ర నరసయ్య గౌడ్ 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై గెలుపొందడం జరిగింది. అయితే ఈ ఎన్నికల్లో అంటే బుర్ర నరసయ్య గౌడ్ తెలంగాణ ఉద్యమంలో డాక్టర్ అసోసియేషన్ జేఏసీ ఏర్పాటు చేసి దాంట్లో ప్రముఖంగా పనిచేయడంతో కేసీఆర్ గారు 2014 ఎన్నికల్లో తనకి టికెట్ కేటాయించారు. టికెట్ కేటాయించిన అనంతరం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై గెలవడం కూడా జరిగింది. అలాగే ఈ బలమైన సామాజిక వర్గం గౌడ సామాజిక వర్గానికి చెందిన బుర్ర నరసయ్య గౌడ్ ఈ భువనగిరి ప్రాంతం అంతా సామాజిక బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో బుర్ర నరసయ్య గౌడ్ కి బీజేపీ అధిష్టానం టికెట్ కేటాయించింది. ఇక్కడ మొత్తం స్థితిగతులు పూర్తిగా అన్ని విషయాలు తెలిసిన వ్యక్తిగా గతంలో ఒకసారి గెలుచుకోవడం, అలాగే 2019లో ఓడిపోవడం ఇలాంటివి తనకు కలిసి వచ్చే అంశాలుగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ బుర్ర నరసయ్య గౌడ్ అంటే ఎవరికి అంటే కాంట్రవర్సీ లేని నాయకుడు కూడా ఇక్కడ గుర్తింపు పొంది ఉన్నాడు. దానికి సంబంధించి మాత్రం బీజేపీ నాయకులు కానీ, అలాగే బుర్ర నరసయ్య గౌడ్ కానీ అభివృద్ధి పనులే మమ్మల్ని గెలిపిస్తాయని ఇప్పటికే చెప్పి జరుగుతుంది. అలాగే ఇప్పటికే తను అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతూ తనను గెలిపించాలని చెప్పేసి ఇప్పటికే తిరగడం జరుగుతుంది. ప్రచారానికి కూడా బుర్ర నరసయ్య గౌడ్ మొదలు పెట్టారు. అలాగే చూసుకుంటే క్యాము మల్లేష్ ఇబ్రహీంపట్నానికి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన వ్యక్తిగా బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించారు. అయితే 2014 సంవత్సరంలో ఇబ్రహీంపట్నం నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2018 సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే ఇక్కడ కుర్మ సామాజిక వర్గానికి చెందిన క్యామ మల్లేష్ ఈ భువనగిరి పార్లమెంట్ పరిధిలో మొత్తం సామాజిక వర్గాలు అధికంగా ఉంటాయి. మొత్తంగా పార్లమెంట్ ఎన్నికలు అనేది మే